ఉన్నారు కదా అంటే కాదు, ఇది సందర్భం అని చెప్పారు. అది మరి దీంట్లో తర్వాత కోతికొమ్మచ్చిలో రాశారో తెలియదు ఉందండి. ప్రసాద్ గారు ఆయన సినీ రచయిత కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన రచనల్లో ఒక పదును కానివ్వండి, ఒక విరుపు కానివ్వండి, మీరు ట్రాన్స్లేట్ చేసిన వాటిలో వాటి ప్రాధాన్యం ఎలా ఉండేది? సినిమావి నేను చేయలేదండి, మామూలు కథలే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. ఆయన కూడా అనువాదకుడు కాబట్టి అందులో ఉన్న కష్టం తెలుసు. వీటి రమణ గారిది ఇంగ్లీష్లో చేశారు కానీ ముందు ఫస్ట్ అనేది అది ఎలా వస్తుంది, ఇంగ్లీష్లో ఎఫెక్ట్ రాదు, వేస్ట్ అని చెప్పి అంటారు. కానీ నేను చేశాను, ఆయన బాగా నచ్చింది అని కూడా నోటేషన్ ఇచ్చారు. బుడుగు ఒకటి మాత్రం నాకు అలవి కాలేదు. నేను ప్రయత్నించాను కానీ ఆయన నిష్కర్షగా చెప్పారు, లేదండి వదిలేస్తే మంచిది, బుడుగు రాలేదు అని చెప్పారు. అని ఒకటంటే మీరు అనువాదం చేస్తే డోకా ఉండదండి అని చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఈయన చెప్పారు కదా శ్రీరమణ గారు, పెద్దల పట్ల ఆయనకున్న కృతజ్ఞతాభావం కూడా అది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఆయన అనేక మంది గురించి కూడా మామూలుగా బయట చేయడం కాదు, ప్రైవేట్గా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ గురించి చెప్పడం అది తెలుస్తుంది. ఇందులో పిల్లల పట్ల కూడా ఆయన చూపించిన అభిమానం అది చాలా విశేషం అండి. మొన్న కీర్తి పురస్కారాలు తెలుగు నుంచి వాళ్ళు ఇచ్చినప్పుడు హాస్య రచయితగా నాకు వచ్చింది పురస్కారం. ఉత్తమ జర్నలిస్ట్గా ఎంఎస్ శర్మ గారిని వచ్చింది. ఆయన ఈయనకి ఆంధ్రపత్రికలో గురువు గారు. ఆయన ఎంఎస్ శర్మ గారికి బట్టలు పంపించారు, తప్పులేదు, మంచిదే. నాకు పంపించారు. అది అసలు ఆశ్చర్యం మాట. అసలు మనకి ఎందుకు పెడతారు? మనకంటే ఒక అంకుల్ లాగా, ఒక ఫాదర్లీ ఫిగర్ అటువంటి మాట. అదేవిధంగా ఇంకోటి అంటే పిల్లల్లో కూడా ఒక మర్యాద ఇవ్వడం. ఇప్పుడు చెప్తున్నారు కదండి సాహిత్య సరస్వం చేసినప్పుడు ఫస్ట్లో అందరూ కూడా స్కెప్టికల్గానే ఉన్నారు. కానీ విశాలందరూ వాళ్ళు వేసిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మొదటి భాగానికి. రెండో భాగం అప్పుడేమో మళ్ళీ వేయాలి. దాని గురించి ఈ పనిలో చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మేము అప్పుడు హాస్యం పత్రిక మొదలుపెట్టాం, హాస్యం సంగీతంతో. బాపు రమణుల సున్నితమైన హాస్యమే మాకు స్ఫూర్తి అని చెప్పని బాపు రమణీయం అని ఒక కాలం హాస్యం పత్రిక నడిచిన రోజులు కూడా అందులో ఉంది. రమణ గారి రచనలు, రమణ గారి గురించి మిగతా వాళ్ళు రాసినవి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు రాసినవి అన్ని కూడా పెట్టామండి. అయితే ఆ విధంగా ఈ పత్రిక పనిలో పడి నేను ఆలస్యం చేశాను. విశాలందరూ వాళ్ళకి కొంచెం చికాకేసింది. ఏమండి పుస్తకాలు ఈ రోజులు అమ్ముడుపోవడమే కష్టం, పార్ట్ 1 బాగా అమ్ముడుపోతుంది, పార్ట్ 2 త్వరగా తయారవ్వాలి అని చెప్పి నాకు ఒక టైం లిమిట్ ఇచ్చారు. నేను ఆ లోపల చేయలేకపోయాను. ఇక వాళ్ళు ఏమన్నారు, ఏమండి మీ వల్ల కావట్లేదు, మేము వేరే ఎవరి చేతనే చేయించుకుంటాం, అభ్యంతరం లేదంటే లేదండి పొరపాటు నాది, మీరు ఎవరి చేతనే చేయించుకోండి అని చెప్పాను. కానీ రమణ గారు వద్దు, ప్రసాద్ గారు ఎప్పుడు చేస్తే అప్పుడే, లేకపోతే వద్దు. ఎంత నమ్మకం అంటే అంటే వీళ్ళెవరో చేస్తున్నారు. ఇప్పుడు పెద్దల పట్ల గౌరవం ఉండడం సహజం అండి. పిల్లల పట్ల అంత మర్యాద ఇవ్వడం, అంత గౌరవం ఇవ్వడం అంటే దానివల్ల మన బాధ్యత మరింత పెరుగుతుంది. అదేవిధంగా అనువాద రమణీయం నేను చేస్తున్నప్పుడు అండి, అందులో PT-109 కెనడీ యుద్ధకాలంలో ఉన్న పీరియడ్ సంబంధించిన ఒక నావల్ని నేను అనువదించారు. దాన్ని చేసి నేను అన్నాను, కెనడీ ఎవరు ఈ పాటికి తెలియదండి, అందులో యుద్ధ వాతావరణం కూడా మనకి పెద్ద తెలియదు, అందువల్ల అంత ఇన్స్పైరింగ్గా ఉండదు, అందులో 1/3 నేను ఎడిట్ చేసేస్తాను, ఆ తర్వాత దాని సీక్వెన్స్ కూడా మార్చేసి